వాగ్దాన దేశం. ఇక ఇక్కడ మనం ముఖ్యం, అసలు వీళ్ళ చరిత్ర. ఇశ్రాయేలీయులకు వాగ్దానం దేశము యెహోవా ఎందుకు ఇచ్చాడు? ఇది ముఖ్యమైనటువంటి విషయం. అసలు వీళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరి వాగ్దాన దేశానికి వెళ్తున్నారు, కనానికి. ఈ కనాని దేశానికి వెళ్ళక ముందు ఐగుప్తు దేశంలో ఉండగా, దానికంటే ముందు దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము చూసుకోవాలి మనము. అదొకటి ముందు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరికి చెప్పాడు, కానీ అబ్రహాముకు చెప్పిన ఒక వాగ్దానాన్ని చూస్తాం. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిల్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఏ రోజైతే నిబంధన చేశాడో ఆ రోజే ఆయన ఇచ్చాడు. కానీ యాక్చువల్ పొజిషన్ అంటే దాన్ని స్వాధీనపరచుకోవడానికి టైం మాత్రం ఏమన్నాడంటే 16వ వచనంలో, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. 4th generation of those who went to Egypt. యాకోబుతో పాటు యాకోబు కొడుకు లేవి వెళ్ళాడు. అంటే ఆ యాకోబు పిల్లలు కూడా వెళ్ళారు, 70 మంది సంతానం వెళ్ళారు. ఏమన్నాడంటే ఆ లేవి దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే 4వ తరము మోషే కనుక మోషే ఆ జనరేషన్ అంతా తీసుకొని బయటకు వస్తున్నాడు. అంటే అది వచ్చే వరకు 430 సంవత్సరాలు పట్టిందని మనము చరిత్రలో మనం చూస్తాం. ప్రభువే వాక్యంలో రాశాడు. అది 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. అంటే అప్పుడు ఈ అమోరీల యొక్క అక్రమము మరి పెరిగిందనమాట. అంటే అప్పటికి పండింది, సంపూర్ణమైపోయింది. వాళ్ళని శిక్షించే టైము, వాళ్ళని తొలగించి ప్రభు వాళ్ళకి ఇవ్వాలని దేవుడు ఆ యొక్క దేశాన్ని కోరాడు. కాబట్టి ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేశాడో దాన్ని బట్టి 430 సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళు యాకోబు తన పిల్లలతో పాటు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు. ఈ అబ్రహాం నుంచి కాదండి, అక్కడి నుంచి 430 సంవత్సరాలు. కాబట్టి దాని తర్వాత వాళ్ళు వచ్చారు. ఇక ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడంటే, ఇది వీళ్ళ గొప్పతనమా? చూడండి 8వ అధ్యాయం 17-18 వచనాలు. 8వ అధ్యాయం 15-18. Deuteronomy chapter 8 17-18. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగేనని అనుకొందురేమో అన్నాడు ఆయన. మీరు చాలా మా బలం వల్ల వచ్చింది మాకు ఇప్పుడు వాగ్దాన దేశం అనుకుంటారేమో అని. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు, అంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు చేసినటువంటి ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. అంటే ఏమన్నాడంటే ఇదేదో మీరు గొప్ప మీ బలంతో సంపాదించుకుంది కాదన్నాడు. 9వ అధ్యాయం 4-6 వచనాలు. మళ్ళా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-6. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా
నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని నీవు తెలుసుకొనవలెను. అంటే మీ నీతిని బట్టి కాదని ఇది అర్థం చేసుకోవాలి. మనకు కూడా రక్షణ ఎట్లా వచ్చిందండి? మన నీతిని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, కేవలము దేవుని యొక్క కృప ద్వారానే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టియే మనకు కలిగింది. ఇంకా చెప్పాలనంటే అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టే మనకు కలిగింది. అంటే ఆయన యొక్క సంతానంలో నుంచి ప్రపంచంలో అంటే అంతటా కూడా ఆశీర్వాదం కలుగజేస్తాడు అని మరి వాగ్దానం చేశాడు ఆయన. నీ సంతతి ద్వారా అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఏమంటాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్ర వలన సముద్ర తీరం ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను, నీ సంతతి. ఓకే, మళ్ళీ ఇంకేమన్నాడంటే, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదించబడును. కాబట్టి నీ సంతానము అనే సింగులర్ అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు అబ్రహాం యొక్క వంశావళిలో జన్మించాడు. ఆయన ద్వారా మనకు ఈ యొక్క ఆశీర్వాదం కలిగింది. మనం పొందుకున్నటువంటి రక్షణ, ఈరోజు మన పాపములు క్షమించబడటం, మరి తర్వాత ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డం, దేవుని చేరడానికి ఈ గొప్ప భాగ్యం మనకు ఎలా కలిగిందంటే కేవలము ఆయన కృపనే, మన నీతి క్రియలను బట్టి కానే కాదు. తర్వాత అంత మాత్రమే కాదు, మనం ఈ లోకములో మనము జయించటానికి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ద్వారా మనకు గొప్ప భాగ్యం మనం పొందుకున్నాం. తర్వాత ఏమంటాడంటే, ఇక్కడ ఏమన్నాడు? రెండవది, ఒకటేమో నేను మీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, కానీ రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి నేను ఇక్కడ నుంచి వాళ్ళని వెళ్ళగొడుతున్నాను, వెళ్ళగొట్టి వాళ్ళకు వాగ్దానం చేశాను కాబట్టి దాన్ని బట్టి ఇస్తున్నాను. అయితే మీకు ఈరోజు పొసెస్ చేసుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి కావాల్సిన శక్తిని నేనే ఇస్తున్నాను అని అన్నాడు ప్రభు ఇక్కడ. కాబట్టి ఎవరు అతిశయించడానికి వీలు లేకుండగా మరి ఆ కాలంలో మరి స్పష్టంగా ప్రభు నీతిని బట్టి కాక కేవలం కృపను బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి మాత్రమే ఇది జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఏమంటాడు? వారు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టబడిన దానికి కారణం ఏంటంటే వారి పాపం అన్నాడు. చూడండి, నెక్స్ట్ అదే చూస్తాం. కనానీయుల 7 జాతుల వారిని యెహోవా ఎందుకు వెళ్ళగొట్టెను? 12వ అధ్యాయం 31వ వచనం, ద్వితీయోపదేశకాండం 12:31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ పిల్లల్ని అగ్నిలో కాల్చేశారు, వాళ్ళు కుమారులను కుమార్తెలను కూడా. ఇది భయంకరమైనటువంటి, దేవుడు అసహించుకునేటటువంటి ఈ కార్యం. వారు దేవతల పేరు పెట్టి హేయమైనటువంటి క్రియను వాళ్ళు చేశారు. అందుకోసమే యెహోవా ద్వేషించేటటువంటి క్రియ చేశారు వాళ్ళు. తర్వాత 18 నుంచి 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9 నుంచి 12 వచనాలు. ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదెగా నిన్నైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికున్నైనను ఇంద్రజాలకున్నైనను కర్ణపిశాచి నడువు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. జనములను వెళ్ళగొట్టడానికి కారణాలు ఇక్కడ స్పష్టంగా బ్రీఫ్ గా మనకు 9 నుంచి 12 వచనాల్లో అన్నాడు. మళ్ళీ తర్వాత 6వ అధ్యాయం సేమ్ ద్వితీయోపదేశకాండం 6 6కి రండి. 6లో ఒక మంచి విషయాన్ని ఇక్కడ చూస్తాం. 10వ వచనంలో 10-11 ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను
నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు తర్వాత దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడము. ఇక్కడ ఏమంటాడంటే, అసలు మీరు యు నెవర్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్, ఏమి చేయకుండానే మీకు ఇండ్లు వచ్చేస్తున్నాయి, అది కూడా ఫుల్ ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, బావులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, తర్వాత మొత్తము అంటే గొప్ప గొప్ప పురములు, గొప్ప పట్టణాలని అవన్నీ కూడా ఇస్తున్నాడు. బ్యూటిఫుల్ సిటీస్. యాక్చువల్గా అక్కడ ఇంగ్లీష్లో రాశాడు, దేర్ ఆల్ నీవు కట్టని గొప్పవగు మంచి పురంలో అని తెలుగు ఉంది, కానీ బ్యూటిఫుల్ సిటీస్ అని అక్కడ రాసింది ఇంగ్లీష్లో. ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ అంటే, దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకుంటామంటే, యేసు ప్రభు వారు కూడా మనకు వాగ్దానం చేశాడు. ఏమన్నాడండి? నేను వెళ్ళి ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తాను అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ చాప్టర్ 14. verse 2 and 3. John 14, 2 and 3. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తెలుగులో నివాసం అని ఉంది, యాక్చువల్గా ఒరిజినల్గా దాన్ని మ్యాన్షన్స్ అన్నారు. కొన్ని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో రూమ్స్ అన్నారు. రూమ్స్ కాదండి, మ్యాన్షన్స్. మ్యాన్షన్స్ అంటే ప్యాలెస్, రాజభవనాలు లాంటివి అన్నమాట. అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. ప్రభు అన్నాడు, మా తండ్రి ఇంట, తండ్రి ఇల్లు ఎక్కడ ఉందండి? తండ్రి ఇల్లు ఆకాశంలో ఉంది, పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఎంత స్థలం ఉంది? భూమిని పోలిస్తే భూమి ఈజ్ నథింగ్. ఇట్లా కొంచెం ఒక డాట్ లాంటిది ఈ విశ్వాన్ని గనక పోలిసి చూస్తే. అంత విశాలమైనటువంటి పరలోకములో, ఆకాశమైనటువంటి స్పేస్లో ఏమంటాడంటే చాలా మ్యాన్షన్స్ ఉన్నాయి. తర్వాత నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి, మ్యాన్షన్స్ సిద్ధపరిచి, నేనుండు స్థలంలో మీరును ఉండలాగిన మరల వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మను తీసుకొని పోదుము. ఆ మ్యాన్షన్స్ను కట్టింది మనం చేసామా? శ్రేష్టమైనటువంటి సంగతులను మనం ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే కనుక ఎంత శ్రేష్టమైన సంగతులను తర్వాత మనం అనుభవిస్తాము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యములో మరి బ్రతికి ఉండి ప్రవేశించేవారంటేనేమో భూలోకంలో అలాగే కొనసాగుతారు, కానీ లేక ఎత్తబడిన వారు కానీ, లేకపోతే కనుక చనిపోయిన వారు కానీ తిరిగి లేచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచినటువంటి మ్యాన్షన్స్ను, పెద్ద పెద్ద ప్యాలెస్లు, యాక్చువల్గా ఇంకొక హెబ్రూ బైబిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే పారడైజెస్, గార్డెన్స్. అంటే ఒక రాజభవనం, దాంతో పాటు ఒక పెద్ద గార్డెన్. ఒక్కొక్కరికి అటువంటి పెద్ద పెద్దవి ప్రభు అయిన క్రీస్తు వారు ఇస్తా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, చూడండి, మీరేమి చేయకపోయినా నేను ఇస్తున్నాను ఇదంతా. తర్వాత ఏమన్నాడు, ఈ విషయాన్ని గనక మనము సాతానుడు వాడి దూతలకు గనక మనం పోల్చుకుంటే, అక్కడ ఉన్నటువంటి వాటిని, అంటే అక్కడ మీరు కట్టని గొప్ప పురములను, మీరు నింపని మంచి ద్రవ్యములు కలిగినటువంటి ఇండ్లను అనేటటువంటి స్థానికంగా ఉన్నటువంటి కనాను దేశస్తులు. కానీ ఇదే గనక అది మనకు ఇవ్వబడే వాగ్దాన దేశం పరలోక సంబంధమైనది కనుక మనం ఆలోచిస్తే కనుక, అక్కడ ప్రస్తుతం సాతానుడు వాడి దూతలు ఉన్నాడు. అక్కడ నుంచి మొత్తం వాడిని తొలగించేసి టైం వచ్చినప్పుడు, ఎలాగైతే వీళ్ళ కోసము కాలము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ తీసుకురాకుండా దేవుడు ఆపుతూ వచ్చాడో, ఎప్పుడైతే వీళ్ళ పాపము సంపూర్ణమైందో అప్పుడు మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఆకాశంలో, కింది ఆకాశంలో ఉన్న సాతానుడు వారి దూతలను కూడా ఎప్పుడు తోసేస్తాడు ప్రభు అంటే, అక్కడ ఉండవలసినటువంటి దేవుని యొక్క బిడ్డలు నంబర్ పూర్తి అయినప్పుడు, మనం సిద్ధపరచబడినప్పుడు, అదే సమయంలో వాడి యొక్క పాపము సంపూర్ణమైనప్పుడు, సాతానుడి యొక్క పాపం సంపూర్ణమైనప్పుడు అక్కడి నుంచి తోసేస్తాడు. కాబట్టి ఇది బ్యూటిఫుల్ అండి. మొట్టమొదటగా అసలు ఇప్పుడు అక్కడి నుంచి సాతానుడిని కూడా ఎందుకు వెళ్ళగొడుతున్నాడు దేవుడు? ఆకాశం నుంచి, క్రింది ఆకాశం నుంచి, వాడి పాపమును బట్టి, వాడు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపపు క్రియల్ని బట్టి దేవుడు వారిని వెళ్ళగొడుతూ వచ్చాడు. ఎలాగైతే ఇశ్రాయేలీయులకు స్థానము, అక్కడ పురములు, పట్టణములు, తోటలు, బావులు ఎట్లా ఇచ్చాడో,
మనకు కూడా అలాంటి అన్ని సిద్ధపరచబడినటువంటి సంగతులను ఇస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ యెహోవా ప్రమాణం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా చెప్పారండి. అయితే ఈ 7 జాతుల వాళ్ళని మాత్రం సమూలంగా నాశనం చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపం ఎంత భయంకరం అంటే వాళ్ళని టోటల్గా, అంటే పిల్లలు కానీ స్త్రీలు కానీ కనికరం చూపకుండా వాళ్ళని చంపేయమని చెప్పాడు. చూడండి 7వ అధ్యాయం 1-3 వచనాలు ద్వితీయోపదేశకాండం. నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హెత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు. వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. వాడితో నిబంధన చేయొద్దు, సమూలముగా నిర్మూలన చేయాలి, కనికరింపకూడదు, కనికరం చూపించొద్దు వాళ్ళకన్నాడు. అంటే ప్రభు కంటే మనము గొప్ప కనికరం కలిగిన వాళ్ళని అనుకోకూడదు వాళ్ళని చూసి. దేవుడు కాలము అంటే మరి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫుల్ పనిష్మెంట్ ఇస్తున్నాడు. సో దెన్ వర్స్ 16, వన్ మోర్ వర్స్ 16. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుతున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదు. నీవు వారిని కటాక్షింపకూడదు. వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకు ఉరియగును. కటాక్షింపకూడదు, బొత్తిగా నాశనం చేయాలి. 24-25. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును చేయవలెను. నీవు వారిని నశింపజేయు వరకు నీ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడదువేమో కనుక దానిని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. విగ్రహాలకు అర్పించినటువంటి వెండి బంగారాలు కూడా వాటిని అపేక్షించకూడదు, వాటిని కాల్చివేయాలి అంటాడు. తర్వాత అవి మనకు ఉరిగా మారే అవకాశం ఉంది అంటాడు. తర్వాత ఇక యుద్ధం చేసేటటువంటి సమయంలో వీళ్ళకి యుద్ధాలు ఎలాగ చేయాలి అనేది కొన్ని నియమాలను, విధానం ప్రభు ఇచ్చాడు. ఈ యుద్ధం ఏంటంటే మనకు ఏమి అర్థమవుతుందంటే, మనం విశ్వాసులుగా మనం ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా శత్రువు అయినటువంటి సాతానుడు వాడి దూతల ద్వారా ఏదైతే కార్యము చేస్తూ ఉంటాడో, లేక మన లోపల ఉన్నటువంటి శరీర ఆశల్ని బట్టి, లోక ఆశల్ని బట్టి మనం ఏదైతే శోధనలు ఎదుర్కొంటామో వాటి విషయంలో మనము యుద్ధముతో సమానంగా మనము ట్రీట్ చేయాలి ఎప్పుడు కూడా. కాబట్టి వీళ్ళ విధానము మనము కూడా అర్థం చేసుకొని మనం అది పాటించాలి. సో ఎలాంటి విధానం వాళ్ళకి చెప్పాడో చూడండి. 20వ అధ్యాయం 1-4. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను. ఇశ్రాయేలీయులారా వినుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎవరండి ఇక్కడ? ఎవరట? యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో వాళ్ళని ధైర్యం చెప్పాలి వాళ్ళని. అలాగే మనం ప్రార్థన మీటింగ్లో లేక మామూలుగా కూడా విశ్వాసులతో కనుక మనం మాట్లాడుతుంటే మన పని ఏమిటంటే మనము ధైర్యం చెప్పడం అనేది మన పని. ఎందుకంటే జీవితంలో ప్రతి విశ్వాసు కూడా పోరాడుతూనే ఉన్నాడు ఏదో ఒక అంశం మీద. కనుక ఈ పోరాటంలో మనమందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా
యాజక సమూహంగా చేయబడ్డామని పేతురు చెప్పాడు, తర్వాత పౌలు చెప్పాడు. కనుక యాజకులమైనటువంటి మనము అంటే ప్రతి విశ్వాసి, మరీ స్పెషల్గా పాస్టర్స్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కనుక పెద్దలు సంఘ పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి బాధ్యత కలిగిన వారు కానీ, అందరూ కూడా చెప్పాల్సిన పని ఏంటంటే, మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖం చూసి బెదరకండి. ఎందుకు? మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. మనకు కూడా యుద్ధంలో మనకు సహాయం చేసేవాడు, మన యొక్క పోరాటాల్లో సహాయం చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు. అప్పుడు యెహోవా, ఇప్పుడు యేసుక్రీస్తు వారే. కాబట్టి అప్పుడు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేమ్ మనకు అలాంటి మరి ఏమంటారు అది వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ దేవుడే ఇప్పుడు ఈ దేవుడు. కనుక ఆయన నియమములు ఇంచుమించు సేమ్గా ఉంటాయి. ఆయన ఏమన్నాడంటే, ఈ 7 రాజ్యాలు, ఈ 7 జాతుల వారి యొక్క ఈ స్థలంలో మాత్రం సమూలముగా నాశనం చెయ్యండి. మిగతా వాళ్ళు నైబర్స్తో కానీ ఎవరైనా గనక మీతో గనక యుద్ధానికి వస్తే వాళ్ళతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. అప్పటికి వాళ్ళు వినకపోతే మీ పక్షాన నేను యుద్ధం చేస్తానన్నాడు. అట్లా బలవంతంగా ఎవడైనా నీకు వ్యతిరేకంగా వచ్చాడనుకో, నేను మీ పక్షాన యుద్ధం చేస్తానన్నాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తును, నేను శపించు వారిని నేను శపిస్తానన్నాడు. అంటే వ్యతిరేకంగా ఎవరు శపిస్తారో, అపోజ్గా ఎవరైతే వస్తారో ఇశ్రాయేల్ మీదకి, వారి పక్షాన ఇశ్రాయేల్ తరఫున దేవుడైన యెహోవానే ప్రత్యక్షంగా యుద్ధము చేస్తాననే వాగ్దానం ఇక్కడ చూస్తాం. ఇంకొక విధానం చూపించాడు ఇక్కడ 7వ అధ్యాయంలో 17 నుంచి 21 చూడండి. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో. వారికి యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచి ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనముకందరికి నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మరియు మిగిలిన వారు నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. వారిని చూచి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, మన దేవుడు భయంకరుడైన మహాదేవుడు, రోషము కలిగిన వాడు. ముఖ్యంగా శత్రువును బట్టి మనం జడియవద్దు అంటే వణికిపోవద్దు వాడికి, లేకపోతే ఏమవుతుందో అనేటటువంటి భయం. ఇప్పుడు ఏమంటాడంటే, అరే ఇంత పెద్ద గొప్ప సమస్య నాకు, నేను గెలుస్తాను అనేటటువంటి భయం నీకు ఉండొద్దు అంటాడు. ఎందుకు ఉండొద్దు? ఎందుకంటే మీ పక్షాన ఉన్నటువంటి దేవుడు భయంకరుడైన మహాదేవుడు మన మధ్య ఉన్నాడు. మనకు కూడా అప్పుడు ఉన్నటువంటి యెహోవా దేవుడు వారికి ఎలాగైతే చెప్పాడో ఇప్పుడు అంతే. అప్పుడు ఏమన్నాడు? ఫరోకును ఐగుప్తు దేశం అంతటి చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. నిన్ను ఎట్లా దేవుడు తీసుకొచ్చాడు. మనకు కూడా పాత నిబంధన హిస్టరీ అంతా ఎందుకు ఇచ్చాడండి? ఇప్పుడు హిస్టరీ అంతా ఎందుకు చదువుతున్నాం మనం? ఇది అంటే ఇది మన పాత నిబంధన అవసరం లేదని అనుకుంటాం కదా. కాదండి, ఈ చరిత్ర ద్వారా మనము కూడా బుద్ధి తెచ్చుకొని వారు చేసిన పొరపాట్లు చేయకుండా మన జీవితాన్ని నమ్మకంగా ప్రభు యేడల భక్తితో జీవిస్తూ ఉండడానికి, అదే సమయంలో వాళ్ళు ఎలాగ విజయం సంపాదించారో యుద్ధాల్లో, ఆ యొక్క విషయాలన్నీ, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత ఘనమైన వాడో, ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవటానికి ఈ పాత నిబంధన గ్రంథంలో మనకు రాసి పెట్టాడు. మన అనుభవంలోనే చాలా మంది అనుభవం కలిగి ఉంటారు. నా పరిస్థితుల్లో దేవుడు ఇట్లా చేశాడు. మనం అది చెప్పాలా, సాక్ష్యం ఇవ్వాలా. దేవుడు మనకేం చేశాడో ఆ సాక్ష్యము చెప్పకపోతే మనకు చేసినటువంటి దాన్ని కేవలం మనకు మాత్రమే దాచిపెట్టుకున్నట్టుగా అయిపోతుంది. అలా దాచిపెట్టొద్దండి. ఎక్కడ దేవుడు మనకు అవకాశం ఇస్తే అక్కడ దేవుడు నాతో ఇలాగ చేశాడు అని చెప్పగలగాలి మనం.
ఇప్పుడు వారి మధ్య జరుగుతున్నటువంటి గొప్ప మహత్కార్యాలని చూసి పొరుగు దేశాలన్నీ కూడా భయపడి వణికిపోయారు యాక్చువల్గా. ఇప్పుడు మనం త్వరగా చూస్తాం ఏది యెహోషువ యుద్ధంలో కేవలం వీళ్ళ యొక్క ప్రయాణము వాళ్ళ యుద్ధాల్లో గెలుస్తున్న చూసి వణికిపోయారు వాళ్ళు, అక్కడంతా ప్రజలు కూడా. సో అలాగే మనము కూడా ఈ యొక్క జీవితంలో మనం కనుక నమ్మకంగా వీళ్ళు సువార్త ప్రకటించటానికి వీళ్ళు ప్రత్యేకంగా ఏమి పని చేయాల్సిన పని లేదండి. మనమే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆలయము, ఏకైక దేవుడిని వాళ్ళు ఆరాధిస్తూ ఆయన ఎడల భక్తి కలిగి ఉండి ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి పేదలను అందరినీ కూడా కనికరంతో చూస్తూ ప్రేమ దయను చూపిస్తూ ఉంటే చుట్టూన్నటువంటి దేశాలకి అర్థమవుతుంది ఏమని, అబ్బా వాళ్ళ దేశం ఎంత బాగుందండి, వాళ్ళ దగ్గర అసలు పేదవాళ్లే లేరే, వాళ్ళు పేదవాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ ఎంత బాగా ఆదుకుంటారు వాళ్ళు అనాథలకు, మరి తర్వాత విధవరాన్లకు ఎంత బాగా సహాయం చేస్తారు, వారి న్యాయం ఎంత గొప్పదండి, సోషల్ జస్టిస్ అంత న్యాయం ఇంకెక్కడ ఉండదు. నేను ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాను అమెరికన్ లాలో అమెరికన్ జస్టిస్ కనుక చూస్తే కనుక ఎంత చక్కటి జస్టిస్ వాళ్ళది ఉంటుందో. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండియాలో చూడడం చాలా కరువు. టాప్ లెవెల్ కోర్టులో తెలియదు కానీ నాకు లోవర్ లెవెల్ కోర్టులో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ లంచాలకి ఎవరు లొంగరు వాళ్ళు. అమెరికాలో ఉన్నటువంటి న్యాయ విధానం అది విన్నప్పుడల్లా ఎంత సంతోషం ఇస్తుంది, అవునయ్యా దేవుడు అక్కడ ఉన్నాడు, ఎందుకంటే న్యాయం ఇంకా ఉంది అక్కడ అని. అలాంటి న్యాయ పద్ధతులు వీళ్ళు ఆచరిస్తూ ఉంటే చుట్టూన్న దేశాల్లో వాళ్ళకి ప్రభావితమై వారి దేవుణ్ణి ఆశ్రయించడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. అంటే వాళ్ళ జీవితమే ముఖ్యం. అక్కడ జీవితం జీవిస్తూ సాక్షులుగా ఉండాలి. మనను కూడా ప్రభు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యానుసారంగా మనం జీవిస్తూ సాక్షులుగా ఉండండి అన్నాడు. మనం జీవిత సాక్ష్యము ఉండము లేకుండా సువార్త ప్రకటన అనేటటువంటి ఇంకొక అంశం మన దగ్గర ఎట్లాగా ప్రకటిస్తారంటే, కొంతమంది సేవకులు మనం సువార్త ప్రకటించాలని వెంటబడే వరకల్లా జీవితం ఎట్లా ఉన్నా కానీ ఆ యొక్క ఏమంటారు ప్రకటనకు వెళ్ళేటటువంటి గ్రూప్లో వెళ్ళి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాదండి. ముందు జీవితం బాగుండాలి. జీవితమే పత్రిక ఉండాలి. అసలు నీ జీవితాన్ని చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీలో తేడా కనుక్కోవాలి. మీ దేవుడు ఎవరు, ఎందుకు ఇలాగ ఉండగలుగుతున్నారు, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఎట్లా సంతోషంగా ఉన్నారు, మీకు ఆదాయం కొద్దిగా ఉన్నా కానీ ఎలాగ మీరు తృప్తిగా ఉండగలుగుతున్నారు, మీకు దేవుడు ఎట్లా సహాయం చేస్తున్నాడు, మీ జీవితంలో దేవుడు మీ చేసినటువంటి కార్యాలని, ఆ అద్భుతాలని, ఆ సహాయంను మీరు గనక వేరే వాళ్ళతో పంచుకుంటే గనక వారికి అప్పుడు ఈ దేవుని గురించినటువంటి అవగాహన కలుగుతుంది. జీవిత విధానము సరిగా లేకపోయినా, వాక్యానుసారంగా జీవించకపోయినా, సువార్తను నేను ఇన్ని ప్రజలకు చెప్పాను, ఇన్ని ఊర్లకు వెళ్ళి చెప్పానంటే ఉపయోగం ఏమిటి చెప్పండి? లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ వాజ్ దేర్ బ్యూటిఫుల్ సోషల్ జస్టిస్ వాళ్ళది. అందుకే ఇక్కడ వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం చూడం వీళ్ళని. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దేవునికి అక్కడ పరిమితం కాకుండా వాళ్ళు ఇతరులతో నిబంధనలు చేసి ఇతరుల దేవతలను ఆశ్రయించడం వల్ల మొత్తం పోగొట్టుకున్నారు, నాశనం అయిపోయారు వాళ్ళు. కనుక వాళ్ళ యుద్ధ విధానము మనకు కూడా అలాంటిదే. మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి, భయపడకుండా ఉండాలి. ఎప్పుడైనా మన జీవితంలో ఏ అంశం వచ్చినా సరే డోంట్ బి అఫ్రేడ్, స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటాడు? మీ మధ్యలో ఉన్నటువంటి నీ మధ్యన ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరమైన మహాదేవుడు, నువ్వెందుకు జడేవద్దంటే నేనున్నానయా మీతో అన్నాడు. అదే వాగ్దానాన్ని మనం చూసాంగా కొత్త నిబంధనలో, మనకు లేదా? హెబ్రీ పత్రికలో ఊరికే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి హెబ్రీ 13:5 చూస్తాం చూడండి. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయననే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అంటాడు. 2 విషయాలండి ఇక్కడ. ఒకటి ఏంటంటే కలిగి ఉన్నది ధనాపేక్ష అంటే ఏంటి? ఎకనామిక్స్ కదా. చాలా మంది విశ్వాసులు
ఈ డబ్బు విషయంలోనే పోరాడుతూ ఉంటారు కదా. ప్రభు ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నాకు నమ్మకంగా ఉండము. సీక్ ye the first the kingdom of God and his righteousness. దేవుని రాజ్యమును ఆయన నీతిని నువ్వు మొదట వెతుకుము, మొదటి స్థానము నాకివ్వు, కొంతకాలం తర్వాత చూడు దాని విషయం ఎట్లా ఉంటుందో. నీకున్న దాంట్లో నీకు బర్కత్ ఇస్తాడు. బర్కతి అంటే ఏమంటారు? ఆశీర్వాదం కదా. కాబట్టి ఆ ఆశీర్వాదం వలన నీకు వచ్చినటువంటి జీతమో లేకపోతే నీకున్న దాంతో కనుక నువ్వు తృప్తి పొంది సంతోషంగా ఉండగలవు. రెండవ విషయం ఏంటండి? లోకంలో మనుషులు భయపెడతారు కదా. బలత్కారులు భయపెడతారు, వాళ్ళు భయపెడతారు, దాదాలు భయపెడతారు, గుండాలు భయపెడతారు, వీళ్ళందరూ కూడా. లేకపోతే కనుక విరోధులు భయపెడతారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నేను నీతో ఉన్నానుగా, మనం ఎందుకు నరమాత్రుడు ఏం చేస్తాడు అని చెప్పి మనం ధైర్యంగా ఉండాలంటాడు. అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్తున్నాడు. మీరు వాళ్ళని చూసి మీరు జడియకండి, ఎందుకనంటే మీ దేవుడైన యెహోవా మీ మధ్య నేను ఉన్నాను కదా అంటాడు. ఈ యుద్ధం యొక్క నీతి మనము పాటించాలి, మనము తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి కూడా సేమ్ యుద్ధ నీతి అనే విషయాన్ని కూడా చూస్తాం ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10 నుంచి 18 వరకు అండి. అంటే వాళ్ళ విషయంలో 10 నుంచి 20వ అధ్యాయం 10 నుంచి 18. యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానం అనేది నీకు ఉత్తరమిచ్చి అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలో ఉన్న జనములందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్న యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువులను కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనముల పురములు కాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హిబ్బీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. ఈ యొక్క 7 జాతుల వారిని మాత్రము, ఈ పర్టికులర్ గా 7 మాత్రము ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు అన్నాడు. ఎందుకంటే వారికి దేవుడు శిక్ష అనేది ఏర్పాటు చేశాడు కనుక. ఇప్పుడు అసలు వీళ్ళను ఇశ్రాయేలు వాళ్ళను కాకుండా దేవుడు డైరెక్ట్గా ఏమంటారు, అది అడవి పులులను ఏవో వాటిని పంపించేసి వారు నాశనం చెయ్యొచ్చు ఆయన కావాలనుకుంటే కనుక. కానీ ఇశ్రాయేలు వారు యుద్ధం నేర్చుకోవాలిగా, వాళ్ళకు కూడా యుద్ధం నేర్పాలి. కాబట్టి ఎలాగో విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడి యుద్ధం చేయాలో వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ మోషే. కనుక వీళ్ళు కాక మిగతా వాళ్ళతో ఎలాగో వాళ్ళు పాటించాలో యుద్ధం యొక్క నీతి అది రాయబడింది. వారు సమాధానంగా రాయబారం కలిగి ఉండి వారితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు వాళ్ళు యుద్ధమే అని అంటే కనుక అప్పుడు నేను మీకు తోడుగా ఉంటా అన్నాడు. అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఇంకొక కండిషన్ ఏంటంటే, తర్వాత చూస్తాం రాజుల కాలంలో వాళ్ళు దేవుని విచారించాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈ యుద్ధానికి మేము వెళ్ళాలా వద్దా అది కూడా ఆయన్ని అడగకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ సొంత బలాన్ని బట్టి పోతే గనక వాళ్ళు ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. సార్ అద్భుతమైనటువంటి యుద్ధ నీతిని ప్రభు పెట్టాడు. కానీ 7 జాతుల వారిని మాత్రము ఒక్కరిని కూడా బ్రతకనియొద్దు అన్నాడు. ఎందుకంటే వారికి ఆల్రెడీ వారి నాశనం చేసేటటువంటి టైము దేవుడు నిర్ణయించాడు కాబట్టి వారి యొక్క పాపమును బట్టి. ఇక వాగ్దాన దేశము కనాను 7 జాతుల వారిని వెళ్ళగొట్టుట ఎందుకు అనేది
మనం ఇందాక చదివేశాం, యాక్చువల్గా ఈ పోర్షన్ చదివేశాం. ఇక్కడ ఎవరున్నారండి? హిత్తీయులు, అంటే వీళ్ళు ఆర్యులని బ్రదర్ మనాషే చెప్తారు. ఈయన హిట్టైట్స్ అనేది ఆర్యుల యొక్క ఒక సెక్షన్ అని చెప్తారు వాళ్ళు. గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరుజ్జీయులు, హివ్వీయులు, యబుసీలు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. కేనైట్స్, తర్వాత అమాలేకీయులు వేరే, ఫిలిస్తీన్లు వేరే. వీళ్ళు కాదు, వీళ్ళని అమాలేకీయులతో యుద్ధం పెట్టేశాడు. ఎప్పుడు వాళ్ళని కూడా నాశనం చేశాడు. తర్వాత ఇప్పుడు మాత్రం అమోరీయులు, తర్వాత కేనైట్స్, హిత్తైట్స్, జెబుసైట్స్ ఇక్కడ ఉన్నాయి, పెరుజైట్స్, హివైట్స్, గిర్గాషైట్స్, ఇదంతా కూడా ఉంది. ఇక్కడ కూడా బాషాను దేశం, అమోరీయుల దేశం, ఇది కూడా అమోరీయుల దేశం అండి. సో ఇది ఈ యొక్క భాగం అంతా కూడా ఆక్యుపై చేయాలి. ఇందులో మిగిలింది ఏంటి? ఎదోము, తర్వాత మోయాబు, మరి తర్వాత అమ్మోను, వీళ్ళ విషయం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్లో ఉంది వీళ్ళు చూడండి. సారీ, వీళ్ళు ఈ అమోరీయులు. ఇప్పుడు ఈ అమోరీయుల పైన యుద్ధం అనేది మనకి ఇప్పుడు వస్తుంది. ఆ యుద్ధం చూస్తాం, వాళ్ళు ఎలా చేశారు యుద్ధం అనేది. ఈ పోర్షన్ అంతా కూడా ఈ బాషాను అనే ప్లేస్ ఉంది కదా, ఈ కలర్ అంతా కూడా అమోరీయుల్ని సమూల నాశనం చేయమన్నాడు. ఇది కూడా అమోరీయుల యొక్క సీహోన్ దేశం. సో మోషే బ్రతికి ఉండగానే ఈ మొత్తం ఏరియాని వీళ్ళు గెలుచుకున్నారు. మోషే ఉండే కాలం యోర్దాను నదికి ఈ పక్కన, జార్డన్ రివర్కి ఈ పక్కన ఉన్నటువంటి దేశాలని మోషే ఉన్నప్పుడే గెలిచారు. తర్వాత యెహోషువ దాటి వెళ్ళాడు, మోషేని వద్దని చెప్పాడు ప్రభు. సో అమోరీయులు, తర్వాత ఇది కూడా సీహోన్ కూడా అమోరీయులే, ఇద్దరు కూడా అమోరీయులకు చెందిన అమోరీయులదే మేజర్ పార్ట్ ఇక్కడ. ఈ అమోరీయులు ఎవరు అనుకున్నారు? ఈ యొక్క 7 జాతుల వారు ఎవరు అనుకుంటున్నారు మీరు? కనాను సంతతి. కనాను ఎవరు కొడుకండి? నోవాకి 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో షేము, హాము, తర్వాత యాపేతు కదా. సో షేము వాళ్ళేమో ఆశీర్వాదానికి కారకులైన వాళ్ళదే అబ్రహాం యొక్క లైన్ షేమ్ అనేది. మరి తర్వాత యాపేతు అనే వాళ్ళేమో యూరోప్ ఏరియాలో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇక హాము అనేటటువంటి వాళ్ళందరూ కూడా జనరల్గా ఆఫ్రికా సైడ్ వాళ్ళు వెళ్ళిపోయారు. వారిలో ఆ హాము యొక్క ఒక కొడుకు మాత్రము ఆ కనాను యొక్క పిల్లలందరూ కూడా ఇక్కడే ఆక్రమించారు. వీళ్ళు మిడిల్ ఈస్ట్లో వాళ్ళు వచ్చేసారు. సో వీళ్ళ దేశాన్ని ఇక్కడ నుంచి దేవుడు తొలగించాలనుకున్నాడు. అది కూడా ఏంటి? వాళ్ళ నివాసంలో వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభు పంపించేయాలనుకున్నాడు. ఇక అమోనీయులు అంటే ఎవరు? లోతు, చాప్టర్ 2 వర్స్ 37 చూడండి. ద్వితీయోపదేశకాండం 2:37. అయితే అమ్మోనీయుల దేశముకైనను యబ్బోకు ఏటిలోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. అలాగే మోయాబీలు 2:9 చూడండి. 2nd చాప్టర్ వర్స్ 9 మోయాబీల విషయం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశములు స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. అంటే ఈ మోయాబీయులను, తర్వాత అమ్మోనీయులను దేవుడు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు, వాళ్ళ దేశం ఇవ్వనన్నాడు. తర్వాత చాప్టర్ 2 వర్స్ 4 and 5 ఎదోమీయులు చూడండి. సెయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. సో అక్కడ క్లియర్ చేశాడు ఇక్కడ. అంటే వీళ్ళు ఏషావు సంతానం కదా. ఐఎమ్ సారీ, ఇష్మాయిల్ అని పెట్టాను, రాంగ్ అండి. ఇది కరెక్షన్ చేయాలి. ఏషావు సంతానం ఇది. తర్వాత వీళ్ళ గురించి మళ్ళీ 23లో అమ్మోనీయులు
తర్వాత మోయాబీల గురించి ఒక మాట చెప్పాడు 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-6. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పితోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిటిను ఎన్నడైనను వారి క్షేమమైనను మేలైనను విచారింపకూడదు. ఎదోమీయుల గురించి 7 ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు, ఐగుప్తులను కూడా వారు ద్వేషించకూడదు అని అన్నాడు ప్రభు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి 3 దేశాలేమో మరి వాళ్ళ ఓన్ రిలేటివ్స్, దేవుడు ప్రత్యేకంగా ఇవ్వద్దు అన్నాడు. కానీ వాళ్ళు అమోనీయులు మోయాబీలు ఏం చేశారంటే, వాళ్ళు మనము లాస్ట్ టైం మనం చూసాం, వాళ్ళు బిలాము అనేటటువంటి ప్రవక్తను తీసుకొచ్చి వాళ్ళకు మోసం చేసి చివరికి శపించడానికి వీలు కాకపోతే స్త్రీలను కొంతమందిని పంపించి వారి మధ్య వారి దేవతలకు మొక్కేటట్టుగా చేసి వాళ్ళు పాపం చేసేట్టుగా చేసి వాళ్ళందరూ వారు చనిపోవటానికి వారి కారకులు అయ్యారు. అందుకోసమే దేవుడు వీళ్ళని అసలు సమాజంలో చేర్చనే వద్దు, వాళ్ళని రానియొద్దు అని చెప్పాడు వాళ్ళకి. సో నౌ వి గో టు నెక్స్ట్. ఓకే, ఈ 2 యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 2 పోర్షన్స్లో. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 26 నుంచి 37 వరకు చూడండి. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవదును. నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము. షేయిరిలో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యూహానులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా, మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనక మనము అతనిని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేవుడైన దేశమునకైనను యబ్బోకు ఏటిలోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను
మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనాను నీవు సమీపింపలేదు. వీరు సమాధానంగా యాక్చువల్గా వాళ్ళని కూడా అడిగారు, మేము పోతామని, మేమేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, నడుచుకుంటూ రాజమార్గం కూడా వెళ్తామని. కానీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే యుద్ధానికి వస్తే గనక అప్పుడు మరి దేవుడు వీరికి సహాయం చేశాడు. అట్లాగా కొన్నిసార్లు మనము సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేసినా మనకు వ్యతిరేకంగా ఎప్పుడైతే శత్రువు పనిచేస్తూ ఉంటాడో అప్పుడు మనము ప్రార్థన ద్వారా వాటితో యుద్ధం చేయాల్సిందే. అప్పుడు దేవుడు కావలసినటువంటి జ్ఞానమునిస్తాడు, ఆ సంగతిని ఎలాగా డీల్ చేయాలో, లేక అదే సమయంలో ఆ పరిస్థితుల్ని లేకపోతే అంతటిని కూడా సంపూర్ణంగా మార్చేటటువంటి శక్తి కలిగిన దేవుడు గనక మనం కూడా అలాగే సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండడానికి ట్రై చేయాలి. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి మనల్ని అటాక్ చేయడానికి లేకపోతే కనుక శత్రువు అటాక్ వచ్చినప్పుడు మనం అనుకోకుండా కనుక మన పరిస్థితి మన మీద పడినప్పుడు భయపడకుండా దేవుని యొక్క స్వరాన్ని వినాలి. వీళ్ళు దేవుని స్వరం విన్నాడు. మోషే ఉన్నప్పుడు ఆయన చక్కగా దేవుని మాట విని ఆ ప్రకారంగా చేయిస్తూ వచ్చాడు. అదే ప్రకారంగా బాషాను రాజైన ఓగును కూడా ఓడించినట్లుగా మనం చూస్తాం. ఈ బాషాను రాజు ఇది కూడా సిమిలర్గానే వీళ్ళు ఏం చేశారంటే 3వ అధ్యాయంలో మనము తిరిగి బాషాను మార్గంలో వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరినూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లా అతనికి భయపడకము, అతని సమస్త జనమును దేశమును చేతికి అప్పగించున్నాను అన్నాడు. కాబట్టి హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతన్ని చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించను. అతని శేషమేమీ లేకుండా అతన్ని హతము చేస్తుని. ఇతని యొక్క మంచం యొక్క సైజ్ ఇచ్చారు ఇక్కడ, ఎక్కడ ఉందండి, వర్స్ 11లో ఉంది. రెఫాయిములో ఉన్నటువంటి సంతానము వాళ్ళు ఎవరంటే దేవదూతలకు మరి మనుషుల యొక్క స్త్రీ సంతానములకు అంటే స్త్రీలకి పుట్టినటువంటి మరి మనుషులు, ఒక రకంగా చెప్పాలంటే రాక్షస సంతానం లాంటి వాడు. ఆ ఓగు రాజు అలాంటి వాడు అనమాట. రెఫాయిములలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీలలో రబ్బాలో ఉన్నది కదా. దాని పొడవు మనుష్యుని మూరతో 9 మూరలు, మరి తర్వాత దాని వెడల్పు 4 మూరలు, అంటే 13.5 feet by 6 feet లో ఉంది. సో అంత ఆ యొక్క సమస్య నుంచి కూడా ఈ యుద్ధంలో దాని తర్వాత ఏమైందంటే ఈ యుద్ధాన్ని బట్టి వాళ్ళు ఎంటైర్ ఈ పోర్షన్ ఎల్లో మార్క్ చేసింది కదా ఈ పక్కన, ఇక్కడ మోయాబీలు మరి తర్వాత వాళ్ళని ఈ స్థలం వదిలిపెట్టేస్తే కనుక అమ్మోను రివర్ వ్యాలీ నుంచి మొదలు పెడితే మౌంట్ హెర్బోన్ వరకు మొత్తం ఈ స్థలం అంతా కూడా మరి అనుకోకుండా వెంటనే వాళ్ళకి స్వాధీనంలో వచ్చింది. ఈ ప్రాంతంలో మళ్ళీ ఇశ్రాయేలీయులు వెంటనే, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్థలం దొరకడం వల్ల వాళ్ళ యొక్క ప్రజలంతా కూడా మరి కొంతమంది ఆక్యుపై చేయడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినటువంటి మొదటిసారిగా చెప్పబడిన విషయాలు మహాశ్రమలను గూర్చి చెప్పబడినటువంటి సందర్భం ఇది. 4వ అధ్యాయం 29-27 చూడండి. 29-31 4వ అధ్యాయం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువక నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. గ్రేట్ ట్రిబులేషన్ అనేటటువంటి మాట ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది. సో ఆ ట్రిబులేషన్ అనేటటువంటి మాట అంటే శ్రమలు అనేటటువంటి మహాశ్రమలు అనేటటువంటి, ఇక్కడ నీకు బాధ కలిగినప్పుడు అన్ని సింపుల్ గా తెలుగులో ఇచ్చేసాడు, కానీ ఇంగ్లీష్ లో మాత్రము మరి గ్రేట్ ట్రిబులేషన్ అనేటటువంటి మాట వచ్చింది. ఆ మాట ప్రకారంగా
అది మొదటిసారి వచ్చింది కాబట్టి ఇదే వీరి యొక్క ట్రిబులేషన్ ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో చూస్తే గనక వాళ్లకు శ్రమలు పదే పదే కలుగుతూ వచ్చాయి. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి అవిధేయత ఉన్నారో వాళ్ళు కూడా 100 సంవత్సరాలు దేవుడు ఓర్చుకొని వాళ్ళని మరి అన్యులకు అప్పగించాడు. ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. మరి తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అవిధేయులై ఉంటూ వచ్చారో వాళ్ళ పైన యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అప్పుడు కూడా శ్రమలు కలుగుతూ వచ్చాయి. కనుక శ్రమల గురించినటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా చెప్పబడినటువంటి అంశం ఇక్కడే ఉంది పాత నిబంధన కాలంలో. తర్వాత యేసుక్రీస్తు వారు అంటే ఏదైతే రక్షకుడు రావాల్సిందో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రవచించారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పునను నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఇట్లనను మరియు యెహోవా నాతో ఇట్లనను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాట నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు నాతో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. సో ఇది యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్పాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా ఈయన లాంటి ఒక ప్రవక్త వస్తాడు అని, తర్వాత అనేక మంది ప్రవక్తలు వచ్చారు కదా, వాళ్ళని బట్టి వాళ్ళు అనుకున్నారు యాక్చువల్గా. కానీ ఈ మాట ఎవరి గురించి చెప్పాడంటే యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. అందుకే యోహాను సువార్త 5:46లో యేసు ప్రభు వారు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు వారు యోహాను 5:45లో మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గురించి వ్రాసెను గనక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మనిడులా నా మాటలు ఎలాగూ నమ్ముదురు. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. అంటే ఏదైతే మోషేకు చెప్పాడో, మోషే చెప్పినటువంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారేనని. తర్వాత అక్కడ స్పష్టంగా చెప్పాడు ప్రభు, అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వాణ్ణి దాని గురించి విచారణ చేసేదని. అంటే చాలా సీరియస్గా తీసుకుంటానని ముందే దేవుడు ఆ మాటను చెప్పాడు. సో యేసుక్రీస్తు యొక్క రాకడను గురించినటువంటి ప్రవచనం ఇక్కడ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కాపాడినటువంటి విషయం. ఈ విషయాన్ని వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ కాపాడాడో ఒక చిన్న 2 మాటలు ఉన్నాయి అక్కడ. చూడండి, 8వ అధ్యాయం 3-6. అధ్యాయం 3వ వచనం. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను. కాబట్టి ఎలాగున్నదంటే అండి, వాళ్ళు 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు పాత కాలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు. కాళ్ళు వాయడం అనే దానికి సూచన ఈ రోజుల్లో కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది హార్ట్ ప్రాబ్లమా, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమా, లేకపోతే నరాల ప్రాబ్లమా, ఆర్థరైటిస్ ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిందా అని చూస్తారు వాళ్ళు యాక్చువల్గా. కానీ ప్రత్యేకంగా వీళ్ళ విషయానికి వస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా దేవుడు వారి కృపనిచ్చాడు. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ ఉంటే కనుక వాళ్ళ బ్లడ్ టిష్యూస్ అన్ని కూడా అక్యుములేట్ అయ్యి
వాళ్ళ కాళ్ళలో వాపు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళకు ఆరోగ్యము ఇలాంటి ఏ రోగాలు రాకుండా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. పాపము చేసిన వారు సనిగిన వారిని అక్కడ శిక్షించేశాడు. అక్కడే వాళ్ళకి తీర్పు అయిపోయింది, వాళ్ళు చనిపోయారు అక్కడ. కానీ బ్రతికున్న వారు మాత్రం వాళ్ళు 40 సంవత్సరాలు వీళ్ళు తిరిగినా కానీ వాళ్ళ కాళ్ళు వాయలేదు. ఇంకా చెప్పుల గురించి కూడా రాశారు అనుకుంటారు. 29:5-6 చూడండి. 29:5-6. నేను మీ దేవుడైన యెహోవాను మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు మీ కాళ్లకు పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్ష రసమే గాని మద్యమే గాని త్రాగలేదు, యెహోవా సెలవిచ్చినాడు. అంటే వాళ్ళకి కేవలము మన్నా ద్వారా మరి తర్వాత ఎంత చక్కగా దేవుడు వారిని క్షేమంగా వారిని నడిపించాడో, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రాకుండా కూడా కాపాడాడు. ఇంకొకటి 29:29లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. రహస్యంలో మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకున్నట్టు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతి వారివి అగును. అంటే దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి అర్థమైనటువంటి విషయాలన్నీ కూడా మనము పాటించడానికి, అర్థం కాకుండా ఇంకేదైనా మిగిలిపోతే గనక అప్పుడు మనం ఏమనుకోవాలి, అది యెహోవాకు చెందినటువంటి విషయాలు. కొన్ని విషయాలు మాత్రం ఆయనకు చెందినటువంటి విషయాలు. ఇక 31 నుంచి 34 అధ్యాయాల వరకు మోషే మరణానికి ముందు చేసినటువంటి సేవ. 30వ అధ్యాయం, దానికంటే ముందు 30వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల వరకు చూస్తాం. చూడండి. 30వ అధ్యాయం. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననుల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు, స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అంటే వాళ్ళు పెట్టేశాడు. ఇంకా ఇప్పుడు మరణము, జీవము, ఆశీర్వాదము, శాపము నీ ఎదుట ఉంది, మీరే ఎంచుకోండి. ఈ సాక్ష్యంగా భూమి ఆకాశాలని కూడా సాక్షులుగా పిలిచాడు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. ఇంకా ఫైనల్ గా వాళ్ళు చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలు వాళ్ళు చాలా మొండి వైఖరి, చాలా కఠినమైన వాళ్ళు గనుక మరి స్టబర్న్ అండ్ హార్డ్, కాబట్టి ఫండమెంటల్ గా మరి ప్రాబ్లం ఉండింది. అది అలాంటిది మన జీవితంలో కూడా మనుషులందరిలో కనబడుతుంది. అయితే ఒక దినాన రూపాంతరం ప్రభు చేస్తానని చెప్పాడు. ఆ రూపాంతరం ఆయన కృప ద్వారా ఒక మార్గం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆ విషయాన్ని ఇర్మియాలోనూ మనకు కనబడుతుంది ఈ వాగ్దానం. ఇర్మియా 31:33 చూడండి, అదొక్కటి చూడండి. ఇర్మియా 31:33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయంలో మీద దాన్ని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. ఈ విషయాన్నే యెహెజ్కేలు గ్రంథంలో మరి యెహెజ్కేలు ప్రవక్త కూడా చెప్పాడు. మరి కాబట్టి కఠినమైన హృదయం తీసేసి, రాతి వంటి గుండెని తీసేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది మొట్టమొదటిసారిగా అపోస్తుల కార్యంలో మరి పేతురు ప్రసంగం చేస్తుండగా మరి దానికంటే 120 మంది ఇశ్రాయేలు ప్రజలు అంటే శిష్యులంతా కూడా
ఒక చోట ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు ఆత్మ ద్వారా హృదయం లోపల ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు మనం నమ్మినటువంటి మనందరికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నమ్మినటువంటి వారు, రక్షణ పొందిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మనకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. రెండవ విషయము. మూడవది, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము మనం పొందుకున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిసము, పరిశుద్ధాత్మ నివాసము, పరిశుద్ధాత్మ ముద్ర. ఈ మూడు విషయాలు కూడా ఏ రోజైతే మనము రక్షణ పొందినామో ఆ రోజే ఈ విషయం జరిగింది మనకు. కాబట్టి దాని యొక్క వివరాలకు పోను కానీ మరి సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను నేను. మనకు ఎలాగా ఏ రోజు రక్షణ పొందినామో ఆ రోజే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత మనకు బాప్తిసం ఇస్తాడని మరి యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, నేను మీతో నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేటటువంటి యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడని మత్తయి సువార్తలో ఉంది. ఆ యొక్క అంశం మరి నెరవేరుతుంది ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో అప్పుడే జరుగుతుంది. ఆ ఒక్క మాట చూస్తాం. ఏమన్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడు కాదు. అంటే యేసుక్రీస్తుని గురించి, ప్రభువుని గురించి చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. సో ఆయన 2 రకాల బాప్తిస్మాలు ఇస్తాడు. ఒకటి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు, రెండవది అగ్నితో బాప్తిసం ఇస్తాడు. అగ్నితో బాప్తిసం ఎప్పుడంటే తీర్పు సమయాన జరుగుతుంది. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం ఏంటంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో అప్పుడే మరి ఆ బాప్తిసం జరుగుతుంది. దాని యొక్క డీటెయిల్స్ ఇప్పుడు చూడను, కానీ కాకపోతే ట్రై టు అండర్స్టాండ్. పరిశుద్ధాత్మ ముద్ర వేయబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి లోపల నివాసం చేస్తాడు. మూడవది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కూడా పొందుకున్నాము. సో అంటే మరి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న మరి మనకు శక్తి లేదు. ఎందుకు అని అంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారు దేవుని యొక్క కుమారులు. పరిశుద్ధాత్మ చేత నింపబడండి అన్నాడు, సంపూర్ణులుగా కామన్నాడు. అంటే పరిశుద్ధాత్మకు లోబడుతున్నా కొద్దీ, పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తున్నా కొద్దీ ఆయన మన జీవితంలో అన్ని అంశాలను కూడా స్వాధీనపరుచుకొని సంపూర్ణంగా ఆయన నడిపిస్తాడు మనని. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం అని స్పష్టంగా వాక్యంలో ఉంది. ఆ సైడ్ పోతే టైం పడుతుందని నేను అటు చూడట్లేదు. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం ప్రభు ఇస్తే చూస్తాం. 32వ అధ్యాయంలో కనుక చూస్తే మోషే ప్రవచన కీర్తన. ఇది చాలా ఇంపార్టెంట్ కీర్తన అండి. ఏమైందంటే 31వ అధ్యాయంలో ప్రభు వీరితో ఏమంటాడంటే, వీరి చరిత్ర నాకు తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆ చరిత్ర తెలుసు, కాబట్టి వీళ్ళకు ఒక కీర్తన నేను చెప్తాను, ఆ కీర్తన రాసుకొని వాళ్ళకి కంఠస్థం చేయించాలి అన్నాడు. 31వ అధ్యాయము 19వ వచనము, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ద్వితీయోపదేశకాండం 31:18. తర్వాత, ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. కంఠపాఠం చేయమన్నాడు. ఇది నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమందు వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. ముందే వారి గురించిన విషయాన్ని మరి సూచాయగా ప్రభు చెప్పాడు. కాబట్టి ఏమన్నాడు, కనీసం ఈ విషయాన్ని వాళ్ళకి కంఠపాఠం చేయించండి, వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు. ఈ 32వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. 32:4వ వచనం చూడండి. ఆయన ఆశ్రయదురముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. అంటే నేను యెహోవా నామమును ప్రకటించదును. మన దేవుని మహాత్యము ఎలాంటిదంటే ఆయన గొప్పవాడు, ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనవే, యథార్థవంతుడు అన్నాడు. తర్వాత 8వ వచనంలో, మహోన్నతుడు జనులకు తన స్వాస్థ్యములను విభాగించినప్పుడు
నరజాతులను ప్రత్యేకించినప్పుడు, అంటే భూమిపైనటువంటి నరజాతులకు అందరికి కూడా వారి వారి స్వాస్థ్యాలని విభాగించేశాడు. అప్పుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను అన్నాడు. అంటే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇశ్రాయేలును తీసుకురావడానికి అది దేవుడే ప్రత్యేకంగా ఆ దేశాన్ని నియమించాడు అని రాశాడు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఎవరెవరికి ఏమేమి స్వాస్థ్యం ఉండాలో అవన్నీ కూడా దేవుడే డివైడ్ చేశాడండి, మనుషులు కాదు. చరిత్రలో మనకు అలా కనబడుతుంది. కానీ అయితే ఒక ముఖ్యమైన విషయం 9 ఏమంటాడంటే, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యము అన్నాడు కదండి. మరి మనం ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఎలాంటి వాళ్ళము? మనం ఎవరి స్వాస్థ్యము? మనం కూడా స్వాస్థ్యమా కాదా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. దేవుని మహిమ కీర్తి కలుగుటగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. అంటే మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడంటే, రెండవది మనమే ఆయనకు స్వాస్థ్యముగా ఉన్నాము అని అన్నాడు. అంటే వీఆర్ ఈజ్ ఇన్హెరిటెన్స్, బట్ వీ ఆల్సో హ్యావ్ ఎన్ ఇన్హెరిటెన్స్. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవునికి స్వాస్థ్యముగా ఉన్నారో, దేవునికి స్వాస్థ్యం అంటే ఏంటండి? ఆయన యొక్క ప్రాపర్టీ, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగమును ఆయన వారిని తన ప్రాపర్టీగా చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలు తప్పిపోయారో, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యము. ఇప్పుడు సో పరిశుద్ధులకు స్వాస్థ్యము ఒకటిచ్చాడు, కానీ అంతేకాకుండా మనము కూడా ఆయనకు ఒక స్వాస్థ్యముగా ఉన్నాము. 3 ఇక్కడ ఇచ్చాడు. ఆయన సొత్తైన ప్రజలు అన్నాడు. సొత్తైన ప్రజలు అంటే ఆయన యొక్క స్వాస్థ్యం అన్నమాట. అంటే 2 రకాలు అండి, కన్ఫ్యూజ్ కాకూడదు. నమ్మిన వారికి అందరికి కూడా ఆయన స్వాస్థ్యం ఇస్తాడు, అంటే రాబోనటువంటి కాలంలో. కానీ నమ్మినటువంటి విశ్వాసులందరి గ్రూపు యేసు ప్రభు వారి యొక్క స్వాస్థ్యం. ఎలాగైతే ఇశ్రాయేలీలు మరి యెహోవాకు స్వాస్థ్యముగా ఉండినరో, ఇప్పుడు అది చర్చ్కు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు. కనుక మనం ఆయనకు స్వాస్థ్యంగా ఉంటాం. వారి విషయం మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో వారికి మంచి పంట పొలాల్ని నేను తినిపిస్తున్నాను. 13వ వచనంలో 32:13. అంటే వారి గురించి చెప్తున్నాడు చరిత్ర. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారిని తినిపించెను. కొండబండ నుంచి తేనెను, చెకుముకి రాతి బండ నుంచి నూనెను, చెకుముకి రాతి బండ నుంచి నూనె. ఈరోజు పెట్రోల్, డిఫరెంట్ ఆయిల్ వస్తుంది వాళ్ళకందరికి కూడా. అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారము నీకు ఇచ్చెను. నీవు త్రాగి మద్యమును, ద్రాక్షల రసము. యశురూను అంటే ఏంటో తెలుసా అండి? యశురూను అంటే యథార్థమైన అని అర్థం. అది జెషూరన్ మీన్స్ అప్రైట్ వన్, ఏ సింబాలిక్ నేమ్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేం యొక్క. అంటే నువ్వు చాలా మరి యథార్థంగా ఉన్నటువంటివి. యెరూషలేము ఏమైపోయిందటండి? అన్ని బాగా ఫుల్ భోజనం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్ని ఉండే వారికి ఏమైపోయిందండి? క్రొవ్విన వాడే కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్ ఆల్సో. విశ్వాసులు కూడా మరి వాడికి బాగా ఆస్తులు, మరి తర్వాత కార్లు, ఇండ్లు, అన్ని రకరకాల అన్ని కూడా దేవుడు అన్ని సమకూర్చిన తర్వాత ఏమైపోతుందంటండి? వాళ్ళు బలిసి మరి మందులు అయిపోతారు సార్. మందులు అంటే వాళ్ళకి కనబడకుండా అయిపోతుంది, గుడ్డి వాళ్ళుగా అయిపోతారు వాళ్ళు. దేవుని సంగతులు అర్థం కావు. దేవుని సంఘంలో సమస్య క్రియేట్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ గురించి ఆ మాట చెప్పాడు. మనం అలాగే చూస్తే కనుక వీళ్ళు తప్పిపోయినట్టుగా ఇక్కడ 32వ కీర్తనలోనే మనకు కనబడుతుంది.
దాంట్లో ఆ భాగంలో ఒక మాట ఏమన్నాడంటే 23, వారికి ఆపదలను విస్తరింపజేసేదను. ఎప్పుడైతే తప్పిపోతారో వాళ్ళు క్రొవ్వు ఎక్కువైపోయి దేవుని విడిచిపెడితే, ఆ కంటిన్యూషన్ ఉంది అక్కడంతా కూడా వచనాలు, అలా చేస్తే గనక వారికి ఆపదలు విస్తరింపజేస్తాను, వారి మీద నా బాణములన్నింటినీ వేసదను. వారు కరువు చేత క్షీణించెదరు, మంట చేత క్రూరమైన హత్య చేతను హరించిపోదురు. బురదలో పాముల విషమును మృగముల కోరలను వారికి మీదికి రప్పించదను. బయట ఖడ్గమును లోపట భయమును. కాబట్టి అంటే దేవునికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు అంటే అకస్మాత్తుగా ఒక్కసారికే చేయడు, కానీ చరిత్రలో మనం చూస్తే 100 సంవత్సరాలు వాళ్లకు ఛాన్స్ ఇచ్చాడు రిపెంటెన్స్కి, వాళ్ళు అవ్వలేదు. మనకు ప్రతి వారము మనం కలిసినప్పుడల్లా బలలో పాలు పొందే సమయంలో మనల్ని పరీక్షించుకోమంటాడు. ఏంటి, దేవునితో నా సంబంధం ఎలాగుంది, నేను ఏదైనా పాపంలో ఉన్నానా, దేవుని మర్చిపోయానా, దేవుని ప్రజల విషయంలో మార్పు కలిగిందా, నేను సరిగ్గా ఉన్నానా లేదా అని మనకు అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోవడం మంచిది, లేకపోతే వాళ్ళకి అలాంటి సమస్య. సో బ్యూటిఫుల్గా మరి దేవుడు 32వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఇంకా చివరికి వస్తూ 39లో అంటాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇది మనకు వర్తిస్తుంది. మృత్యు అందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు అంటాడు. అంటే ఆయన కోపం వస్తే శిక్షించాలనుకుంటే ఎవరు తప్పించలేరు. ఒకవేళ ఆయన గనుక ప్రేమ చూపించాలంటే ఆయన చేతుల్లో నుంచి ఎవరు లాక్కోలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 ఉన్నారు, నా మాట విని అంటే నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్యజయం ఇచ్చుచున్నాను, కనుక అవి ఎవరును నా చేతుల్లో నుంచి అపహరింపరు, అవి ఎన్నడూ నశింపక ఎవరును నా చేతుల్లో నుంచి వాడిని అపహరించరు. సేమ్ వర్డ్, ఇక్కడ చెప్పింది మాట అక్కడ చెప్పింది అంతా ఒకటే. ఆయనను కనుక మనం ప్రేమిస్తుంటే మనల్ని కాపాడుతాడు, ఆయనను మనం ఉన్నతంగా చేస్తాడు, శ్రేష్టమైన సంగతులు ఇస్తాడు, ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇశ్రాయేలు ప్రజల కంటే ఎక్కువగా ఉన్నాయి మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైన అన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. సీక్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతే అన్ని ఇస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, 39వ వచనం మనం కంఠస్థం చేస్తే మంచిది. 32వ అధ్యాయం 39, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఆయనే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. మనం ఒకవేళ గాయం కలిగితే దానికి కారణం ఎవరు? ఆయనే. కనుక స్వస్థపరిచేది కూడా ఆయనే. కనుక ఇప్పుడేమనాల, ప్రభువా మరి గాయం కలిగింది, నన్ను స్వస్థపరచువాడు నీవేనని ప్రభు దగ్గరికి మనము వెళ్ళాలి. అలాగ వీళ్ళు తప్పిపోయినా మళ్ళీ తిరిగి వారిని తీసుకొని వస్తానని చాలా తర్వాత 33వ అధ్యాయం 1-29 వచనాల్లో మోషే వారి యొక్క మొత్తము ఏమంటారు గోత్రాలన్నిటి ప్రకారంగా ఒక్కొక్క గోత్రాన్ని బ్యూటిఫుల్ గా వారిని దీవించినటువంటి సందర్భం ఉంది. అవన్నీ చదువుకుంటే చాలా బాగుంటుంది. వారి యొక్క దీవెనలు ఎంత బాగుందో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఇక చివరిగా 34వ అధ్యాయంతో ఈ యొక్క ద్వితీయోపదేశకాండం ముగుస్తుంది. అయితే ఈ అధ్యాయం మనం చదువుకోవాలి. 34 మోషే మోయాబు మైదానంలో నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిముల మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రముల వరకును, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. అసలు ఎఫ్రాయిము, మనష్షే, ఇంకా వాళ్ళు అప్పటికే ఇంకా లోపలికి ప్రవేశించలేదు. ప్రవేశించకుండానే యెహోవా అతనికి ఆత్మ ద్వారా ఆ దేశం యొక్క శ్రేష్టమైన సంగతులను ఆయన చూపించాడు. మరి యెహోవా అతనికి నీ సంతానము నీకు ఇచ్చేదనని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. అంటే కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని.
అంటే ఎంత బాగుందండి అది. వాళ్ళు ఆ దేశంలోనికి ప్రవేశించకముందే ఇది ఈ భాగం వీళ్ళది, ఈ భాగం వీళ్ళది, ఈ భాగం వీళ్ళదని ముందే అడ్వాన్స్డ్గా మరి దేవుడు కన్నులారా ఆ దేశాన్ని చూడటానికి ఆ కొండ మీద నిలబడితే మొత్తం దేశం కనబడాలని గ్యారంటీ ఇక్కడ. కానీ దేవుడు ఆత్మ ద్వారా మరి ఆయనకు చూపించి ఉంటాడని నాకు అర్థమైంది ఇక్కడ. కనుక ఇంకేమన్నాడు, అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బెత్షెయోరు ఎదుట యోవాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడిను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చూడండి, అతను 120 సంవత్సరాలు ఉన్నా కానీ అతనికి కంటి చూపు మారలేదు, మాంద్యం రాలేదు అతనికి. తర్వాత అతనికి సత్తువ అంటే బలం కూడా తగ్గిపోలేదు. ఎంత శక్తి అంటే దేవునికి సమీపంగా ఉండి మనం ఆయన సేవ చేస్తూ ఉంటే, ఆయనకు నమ్మకంగా ఉంటే మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు అర్థమైన సంగతి ఏంటంటే, మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా సంవత్సరాలకు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ లోకంలో బ్రతికున్నంత వరకు ఆయన సేవ కొరకే మనం జీవించాలి. అంటే ఈ జీవనానికి కావలసినటువంటి విషయాలన్నీ ఆయన ఇస్తాడు, ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన ఆ వర్క్ మనం చేస్తాం, కానీ మన దృష్టి ఫస్ట్ ప్రయారిటీ దేవుని యొక్క సేవ, దేవుని ఆలోచన, దేవుని యొక్క వాక్యము, దేవుని మార్గంలో నడుచుకోవటం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏవైనా దేవుని గురించినటువంటి సంగతులు హెల్ప్ చేయటం, అనేకుల కొరకు ప్రార్థన చేయటం, ఇదేనండి ప్రైమరీ. అందుకోసమే ఇక్కడ మన జీవనం ఇస్తాడు. ఇంకా మనము ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా మనుషులు జీవితము మంచి ఆరంభం ఉంటుంది, అంతము శ్రేష్టం అన్నాడు. ఈయన చూడండి, ఎంత 120 సంవత్సరాలకి దృష్టి మాంద్యం కలగలేదు, సత్తువ తగ్గలేదు. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే చివరిలో 12లో వాటి విషయంలో ఆ బాహుబలం అంతటిలో మోషే ఇశ్రాయేలు జనులందరికీ కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. చూడండి, అంత గొప్ప భాగ్యం అతనికి కలిగింది. కనుక మనము దేవునికి సమీపంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇది ద్వితీయోపదేశ కాండం యొక్క ఉపదేశం ఏంటంటే, కొత్త తరానికి బాబు పాత చరిత్ర ఇలాగుండింది, అంతా పాడు చేశారు, నష్టం తెచ్చుకున్నారు, 40 సంవత్సరాల చరిత్ర జరిగింది, మీ తండ్రుల యొక్క చరిత్ర ఇది, మీరిప్పుడు మీ ఎదుట ఉంది. మళ్ళీ ఫ్రెష్గా 40 సంవత్సరాల అనుభవాన్ని జోడించి ఆయన సంగతులను చాలా స్పష్టంగా బ్యూటిఫుల్గా చెబుతూ వచ్చాడు. చాలా చక్కగా ఉంది ఈ యొక్క గ్రంథము. చెప్పాలంటే కనుక మనం పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని అధ్యాయం తర్వాత అధ్యాయం చదువుకుంటా ఉంటే కనుక మీకు ఇంకా విషయాలు బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఒక రివ్యూ ఇచ్చాను కాబట్టి రివ్యూను ఆధారం చేసుకొని మీరు చదివితే మంచిది. అయితే మోషే వెళ్ళిపోతే ఏమైంది? 8వ వచనంలో ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను గురించిన దుఃఖము సరిపిన దినములు సమాప్తమాయను. అంటే ఒక విశ్వాసి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో దుఃఖపడితే మనం విశ్వాసులు కదా, మనం దుఃఖపడొద్దని అంటాం కదండి. అది పొరపాటు అండి. ఫిజికల్ సపరేషన్ ఉంటే తప్పకుండా వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి, ప్రభువులో వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు 30 దినాల్లో వాళ్ళు దుఃఖపడ్డారు. వీళ్ళు మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే తర్వాత అతని యొక్క ఏమంటారు లీడర్షిప్ అనేది ఇతనికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఒక లీడర్ పోతే దేవుని యొక్క పని ఆగిపోతుందని అనుకోకూడదండి. ఎలాగైతే మోషే తర్వాత యెహోషువని ఎలాగైతే ప్రిపేర్ చేశాడో, ఇప్పుడున్నటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి నాయకుల యొక్క బాధ్యత ఏంటంటే సెకండ్ లైన్ ఆఫ్ నాయకులని ఆత్మీయంగా ప్రిపేర్ చేసాలా. అసలు ఈ యెహోషువ చరిత్ర చూస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ బహుశా చూస్తాం అది. ఆయన ఆ మోషే వెంబడి ఎంతకాలం ఉన్నాడో, యాక్చువల్గా ఆయన కష్టాల్లో ఆయనతో పాటు అలాగే కొండ మీద ఆయన కూడా ఉన్నాడు ఒక పక్కన కింద. సో అంతగా అంటే ఈ దేవుని యొక్క సేవలో మీతో పాటు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు
ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో, ప్రభు ఎవరిని మీకు తీసుకొస్తారో చూపిస్తారో వాళ్ళని ట్రైన్ చేయండి, వాళ్ళని ప్రిపేర్ చేయండి. కనుక యెహోషువను ఇక్కడ ప్రిపేర్ చేశారు. తర్వాత కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక్రియలు మహత్కార్యం చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యం విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు ఇదివరకు పుట్టలేదు. కనుక ఇశ్రాయేలు యొక్క చరిత్ర చాలా ప్రశస్తమైంది. ఈ చరిత్ర ద్వారా మనం పాఠాలు నేర్చుకొని మన జీవితంలో కూడా విశ్వాసంగా మనం కూడా నేర్చుకుని